బీఆర్ఎస్ కీలక నేత కేశవరావు పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలిసిన తర్వాత ఈ వార్తలకు సంబంధించి మరింత బలం పుంజుకుందని చెప్పుకోవాలి. అయితే కేశవరావు తీరుపై కేసీఆర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజువల్లో మీరు చూస్తున్నారు. ఆయన కేసీఆర్ని కలవడానికి ఆయన వెళ్ళిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎస్, కేశవరావు ఆయన వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆయన సంభాషించారు. ఆ సంభాషణ తర్వాత కేసీఆర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్లో చేరుతానని కేసీఆర్కు చెప్పినట్టుగా తెలుస్తోంది కేశవరావు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్పై వ్యతిరేకత గురించి కూడా కేసీఆర్కు చెప్పారు కేకే. అయితే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంటుందని చెప్పి కేసీఆర్తో కేకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్, కాళేశ్వరం ఇష్యూ, పార్టీ ఫిరాయింపులు పార్టీ ఓటమికి కారణాలని కేసీఆర్కు కేకే చెప్పారట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు పార్టీని పునర్నిర్మిద్దామని కేకేకు కేసీఆర్ వివరించినట్టుగా సమాచారం అందుతోంది. అంతేకాదు కాంగ్రెస్పై వ్యతిరేకత వస్తోందని, పార్టీలోనే ఉండాలని కూడా కేసీఆర్ కోరినట్టుగా సమాచారం అందుతోంది. అయినా పార్టీలో కొనసాగేందుకు కేకే అంగీకరించలేదు అనే మాట కూడా వినిపిస్తోంది. ఈ నెల 30న కాంగ్రెస్లో చేరుతున్నారని కేసీఆర్కు కేకే చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. 10 ఏళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ మారుతారంటే ప్రజలు గమనిస్తారంటూ కూడా కేసీఆర్ కాస్త గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. సాకులు చెప్పొద్దంటూ కేకేపై కేసీఆర్ సీరియస్ అయినట్టుగా సమాచారం అందుతోంది. మీ ఆలోచన చాలా తప్పు, మీరే ఆలోచించుకోండి అంటూ కూడా కేసీఆర్ కేకేతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. పార్టీలో మీకేం తక్కువ చేశాను, 2 సార్లు రాజ్యసభకు పంపాను, పార్లమెంటరీ పార్టీ నేతను చేశా, కూతురికి మేయర్ పదవి ఇచ్చానంటూ కూడా కేసీఆర్ కేకేతో చెప్పినట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరి సంభాషణ కూడా చాలా సుదీర్ఘంగా జరిగినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ముఖ్యంగా పార్టీ మారుతారనే అంశం కేసీఆర్తో ఆయన చర్చించినప్పుడు కేసీఆర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు పార్టీ మారిన నేతలంతా నేరుగా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి, ఎవరితోనూ చెప్పకుండా. కానీ కేసీఆర్తో కేకే మాట్లాడారు. ఆయన తీవ్ర అసహనాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ, కేశవరావుని కేసీఆర్ కాస్త గురువుగా భావిస్తారు. ఆయన చాలా సీనియర్, ఆయనకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు కేశవరావుకి. సో అందులో భాగంగానే 2 సార్లు రాజ్యసభ, పార్లమెంటరీ సంబంధించినటువంటి దాంట్లో ఆయనను పూర్తి బాధ్యతలు ఆయనకే అప్పచెప్పడం కావచ్చు. ఇటు మేయర్ ఎన్నికకి సంబంధించి తర్జన పరిచయం జరిగినప్పుడు అనేక అంశాలు తెరపైకి వచ్చిన 2వసారి మేయర్ గా గద్వాల విజయలక్ష్మిని, అంటే కేకే కూతుర్ని కూడా ఆయనకి కూతురికి అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత విప్లవ్ కుమార్, కేకే కుమారుడికి కూడా పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారు. ఇతరతకు సంబంధించినటువంటి భూ ఆరోపణలు వచ్చాయి, భూమి కబ్జా చేశారని. తర్వాత ఇతరులకు సంబంధించినటువంటి కేసు పెడితే కూడా వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేశారు కేసీఆర్. సో ఇవన్నీ ఇంత చేసినా కూడా ఎందుకు కేకే పార్టీ మారాలనుకుంటున్నారు అనేటువంటిది, ఇప్పుడు అధికారం లేకపోవడము, వెంటనే దీపాదాస్ మున్షి వచ్చి కలవడము, ఇవి కాదు రీజన్స్. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళాలనుకుంటారు వీళ్ళనేటువంటిది పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు అనూహ్యంగా కేకేనే కేసీఆర్ దగ్గరికి వెళ్ళడము, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోకి ఒక వినతి పత్రం ఇవ్వడము, అందులో మా బీఆర్ఎస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోతుంది, ఆ పరిస్థితి ఉంది, బయట ప్రజాదరణ లేదు, ఇంకా పూర్తి స్థాయిలోకి బీఆర్ఎస్ ని ప్రజలు ఇంకా ఆదరించడానికి సిద్ధంగా లేరు, ఇంకా వ్యతిరేకత ఉంది పార్టీ పైన అనేటువంటిది చెప్పడంతో వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఈయన చెప్పినటువంటి అన్ని అంశాలను కేసీఆర్ వ్యతిరేకించినట్టుగా తెలుస్తా ఉంది. పార్టీలు ఓటమి తర్వాత విజయాలు కామన్ పార్టీలకు రాజకీయాల్లో. ఒక డికేడ్ కొద్దిమంది అధికారంలో ఉంటారు, కొన్ని సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉంటారు. కానీ మనం చేసినటువంటి పనులు ప్రజలకు అర్థమవుతాయి. వచ్చేటువంటి రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ కే ప్రజలు ఆదరణ కనబరుస్తారు. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రస్తుతం ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వస్తా ఉంది. పార్టీలోనే కొనసాగండి, మీకు కూడా ఏం తక్కువ చేసిందని పార్టీ 2 సార్లు రాజ్యసభ ఇచ్చాం కదా, అంత గౌరవంగా ఉన్నాం కదా, మీకు ఎంత గౌరవం ఇవ్వాలో పార్టీ అంత గౌరవం ఇచ్చేటువంటి ఒక డిస్కషన్ జరిగింది. ఇదంతా విన్న తర్వాత కేకే డైరెక్ట్ గా కేసీఆర్ కే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. నేను 30వ తారీఖు రోజున, ఈ నెల 30వ తారీఖు అంటే రేపు లేదా ఎల్లుండి కేవలం ఇంకా 2 రోజుల టైం, 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీతోనే స్టార్ట్ అయ్యాను, కాంగ్రెస్ పార్టీలోనే నా చివరి రాజకీయ జీవితాన్ని గడపాలనుకుంటున్నాను, కాంగ్రెస్ పార్టీలోనే చచ్చిపోవాలనుకుంటున్నాను అంటూ కేసీఆర్ తో చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సో అందులో భాగంగానే కాంగ్రెస్ కు వెళ్తున్నారు. ఆ సమయంలో కూడా కాంగ్రెస్ కూడా నాకేం తక్కువ చేయలేదు, కాంగ్రెస్ లో అన్ని అవకాశాలు ఇచ్చింది, ప్రతిసారి గౌరవం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రమే నేను కేసీఆర్ తో కలిసి నడిచాను,
సో అది తీరిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నాను ఇంత ఆయన ఇంత సుదీర్ఘమైన చెప్పినట్టుగా డిస్కషన్ తెలుస్తోంది. జరిగిన పరిస్థితి చూస్తున్నాం. జరిగిన తర్వాత ఆఖరి నిమిషంలో కేకే ఏమైనా డ్రాప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి డిస్కషన్ ఏమైనా జరుగుతోందో? ఎందుకంటే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో కేకే కావచ్చు, కేకే కుటుంబానికి ఇచ్చిన పదవుల విషయంలో కావచ్చు, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంత సుదీర్ఘమైన డిస్కషన్ జరిగిన తర్వాత ఆఖరి నుంచి ఆలోచించే అవకాశం ఉందా? కేకే దాదాపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీపాదాస్ మున్షి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇంటికి రావడము, విజయలక్ష్మిని తర్వాత కేకేని ఇద్దరిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. సో దాదాపు విజయలక్ష్మి అదే రోజు సాయంత్రం క్లారిటీ ఇచ్చేశారు. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నేను డిసిషన్ తీసుకుంటానని చెప్పారు. తర్వాత కేకే కొంచెం ఆలోచన చేశారు. ఆయన కూడా పార్టీ మారడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత విప్లవ్ కుమార్ ఆయన కొడుకున్నాడు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ ముగించుకున్న తర్వాత కేసీఆర్ కి స్వయంగా చెప్పేసి పార్టీ మారుతున్నాను, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాను అంటూ కేకే స్పష్టం చేశారు. మీడియా ముందు చాలా క్లారిటీ ఇచ్చారు. మీడియాకు చెప్పే బయటకు వచ్చారు. తర్వాత ఇంటి దగ్గరకు వచ్చారు. కొద్దిసేపటి క్రితం కేకే ఇంటికి మరికొందరు నేతలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరు నేతలు వెళ్లారు? కేకే నివాసానికి గడ్డం అరవింద్ రెడ్డి, తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేశారు. నిర్మల్ నుంచి ఆయన పోటీ చేశారు, ఆదిలాబాద్ నుంచి. ఇంద్రకరణ్ రెడ్డి కూడా వచ్చారు. అంటే కేకే ఇంటికి చేరుకోవడంతో కేకేను కలవడానికి, కేకే త్రూ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి వచ్చినట్టుగా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు తెరమరుగయ్యారు, కనుమరుగయ్యారు, కనిపించట్లేదు. ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, దాంతో పాటు మరికొంతమంది నేతలు ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? ఈ డిస్కషన్ అంతా దానికేనా? ఎగ్జాక్ట్లీ. ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఆయన ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు అధికారం లేదు. సో పార్టీ మారాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కేకేతో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది. అందులో భాగంగా ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేకే భేటీకి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ డిస్కషన్ సంబంధించిన ఫోటోను చూస్తే అర్థమవుతుంది. ఇద్దరు కూడా దాదాపు ఎడమొహం పెడమొహంగా ఉన్నట్టుగానే మనం భావించవచ్చు. ఆ డిస్కషన్ కి సంబంధించి ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది ఎంతటి అసహనం ఉందో ఇద్దరికి సంబంధించి కూడా. మొత్తం ఆ క్లియర్ పిక్చర్ మనకు కనిపిస్తోంది. ఆ క్లియర్ పిక్చర్ మీరు చూడండి. ఇద్దరు కూడా ఎప్పుడు మాట్లాడుకున్నా ఒక చిరునవ్వు ఉంటుంది, ఓ డిస్కషన్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ఫోటో ఫ్రేమ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎటువంటి అసహనం ఉందో. బహుశా ఇదే ఆఖరి ఫ్రేమ్ అవ్వచ్చేమో. ఎందుకంటే వీళ్ళిద్దరికి సంబంధించి, ఎందుకంటే పార్టీలోనే కంటిన్యూ అవుతారనే అంశానికి సంబంధించి దాదాపుగా కొలిక్కొచ్చేసింది. ఇంకా పార్టీ మారిపోతారనే డిస్కషన్ జరుగుతోంది. కేకేకి సంబంధించిన కేకే ఇంటికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు, అవును బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారా అంటే అవుననే ప్రచారం జరుగుతుంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించడానికి లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మధు, చాలా ఇంట్రెస్టింగ్ గా డే అని చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించి కీలక నేతలు కె కేశవరావు కావచ్చు, అలాగే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఏం జరుగుతోంది? దాదాపు పార్టీ మారడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేకే అయితే మీడియా ముందు కన్ఫర్మ్ చేశారు. మొన్న విజయలక్ష్మి మేయర్ ఆమె కన్ఫర్మ్ చేశారు. కార్యకర్తల అభిష్టం మేరకు నేను నిర్ణయం తీసుకుంటానని చర్చించిన తర్వాత అన్నారు. అది ఫార్మాలిటీకి చెప్పినప్పటికీ ఆమె పార్టీ మారడానికి సిద్ధమైంది. సో ఆ రకంగా అటు కౌన్సిల్లో అటు ఎమ్మెల్సీల సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇటు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు మేయర్ తో బలం పెంచుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని. అందులో భాగంగా ఇక జిల్లాల వారీగా కూడా జాయినింగ్స్ జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగానే ఇంద్రకరణ్ రెడ్డి తర్వాత కొద్దిమంది నేతలు అరవింద్ రెడ్డి లాంటి వారు, గడ్డం అరవింద్ రెడ్డి లాంటి వారు, వీళ్ళంతా కూడా పార్టీ వేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేశవరావుతో చాలా స్పష్టంగా చెప్పారు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీతో నడవండి, వచ్చేటువంటి రోజులన్నీ కూడా బీఆర్ఎస్ కు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. సో కాంగ్రెస్ పైన వ్యతిరేకత వస్తా ఉంది. ఇప్పుడు మీరు అవి చూసి వెళ్తా ఉన్నారు. కానీ వచ్చేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ప్రజలు ఆదరిస్తారు, మనసు మార్చుకోవాలంటూ కేసీఆర్ చెప్పినప్పుడు కూడా ఆయన కరాఖండిగా పార్టీ మారుతున్నానని చెప్పి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో పార్టీ మారడం దాదాపు ఖరారైపోయింది. ఇంద్రకరణ్ రెడ్డి కూడా కేశవరావుతో కలిసి జాయినింగ్ లో ఆయన పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. మీడియా మీద కూడా కేకే అసహనాన్ని వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఏం జరిగింది, ఎందుకు అంతటి అసహనం వ్యక్తం చేశారనే మాట వినిపిస్తోంది? కేసీఆర్ తో చాలాసేపు చర్చ జరిగింది. కేసీఆర్ తో చాలా జరిగినటువంటి చర్చల్లో కేశవరావు గతంలో పార్టీలో ఏదైనా చెప్తే కేశవరావు చెప్పినటువంటి అంశాలను కేసీఆర్ కన్సిడర్ చేసేవారు. ఇప్పటి నుంచి కాదు, తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఢిల్లీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు తెలంగాణలో రాజకీయ వ్యూహాలతో పాటు అంతా కూడా కేసీఆర్
కేశవరావుతో పంచుకునేవారు. ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు కేశవరావుని కేసీఆర్ ఒక గురువుగా భావిస్తారు. ఆయన కేశవరావు ఏం చెప్పినా మాట తీయరు, జవదాటరు. కేకే ఏం చెప్పినా కూడా ఓకే అంటారు. సో మొదటిసారి మేయర్ పదవి ఇవ్వాలన్నటువంటి సందర్భంలో అంత ప్రాధాన్యత సిచ్యువేషన్ లో కొన్ని విషయాల్లో అప్పుడు ఇవ్వకపోయినప్పటికీ సెకండ్ లో ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు. అన్నట్టుగానే కూతురికి మేయర్ పదవి ఇచ్చారు. ఈయనకు రాజ్యసభ మళ్ళీ 2 సార్లు రాజ్యసభకు నామినేట్ చేశారు. సో ఏం చెప్పినా కూడా కేకేది చెల్లుబాటు అవుతుంది పార్టీలో. కేసీఆర్ తో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఓపెన్ గా మాట్లాడగలిగేటువంటి సాన్నిహిత్యం ఉంది, ఆ ఫ్రీడమ్ ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క నేత కూడా కేసీఆర్ ను ఎదురుగా నిలబడి మాట్లాడే పరిస్థితి లేదు. ఈవెన్ కేటీఆర్, హరీష్ రావు కూడా మాట్లాడనటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ కేకే మాట్లాడగలుగుతారు. ఇంత ఫ్రీడమ్ ఇచ్చినా, ఇంత గౌరవం ఇచ్చినా కూడా మీరు పార్టీ మారడం కరెక్ట్ కాదనేటువంటి చాలా ఘాటు డిస్కషన్ జరిగింది. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు కేసీఆర్ కేకే పైన. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు పదవులు అనుభవించి, గౌరవం అనుభవించి ఏం పార్టీ తక్కువ చేసిందని. ఇవన్నీ అయిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తా ఉన్నారు. అధికారం పోగానే ప్రజల్లో నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కేశవరావు గారు ఆలోచించాలి మీరు కరెక్ట్ గా అంటే దానికి సచమీరా అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన పార్టీ మారడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. సో ఆ అసహనంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి ఇంటికి. అక్కడే ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో ఆయన కాస్త చాలా దురుసుగా ప్రవర్తించారు. మీదికి వెళ్లే ప్రయత్నం చేశారు. ముందుకు వచ్చారు, కారు దిగి ముందుకు వచ్చి నా ఫోటోలు వీడియోలు తీసుకోండి అంటూ ఆయన దురుసుగా ప్రవర్తించారు. కాస్త అసహనం వ్యక్తం చేశారు. అక్కడ జరిగినటువంటి కోపానంతా కూడా మీడియా ప్రతినిధులతో తీసే ప్రయత్నం చేశారు అనేటువంటిది వినిపిస్తా ఉంది. సో మొత్తానికైతే కేకే పార్టీ మారడానికి సిద్ధమవుతుంది. కేసీఆర్ కి కేసీఆర్ కి మధ్య తీవ్రమైనటువంటి హాట్ డిస్కషన్ జరగడం, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగా ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఎటకెళ్ళకి ఆయన పార్టీ మారబోతున్నట్టు క్లారిటీ ఉంది. 30వ తారీఖు రోజు పార్టీ మారే అవకాశం ఉంది. రైట్. కేకే అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన అగ్రనాయకత్వానికి మాట్లాడుకున్నప్పుడు కేకే పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక నేత వెళ్ళిపోతున్నప్పుడు ఆయనతో పాటు ఇంకెవరు ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంది? అక్కడ ఎలా సినారియో మారే అవకాశం కనిపిస్తోంది మధు? అంటే కేకే లాంటి నేతలు క్షేత్రస్థాయిలో అటు ఎమ్మెల్యే గానో ఎంపీ గానో పోటీ చేసి గెలిచేటువంటి ప్రభావం ఉన్నటువంటి నేతలు కాదు. జస్ట్ రాజకీయ వ్యూహాలు, తర్వాత పార్టీ నిర్మాణము, ఇట్లాంటి వాటిలో సలహాలు ఇస్తారు. సో కేకే డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్లి ఎంపీగానో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచేటువంటి సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళాలనుకుంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ లో రాజ్యసభ రెన్యువల్ లో గానీ ఇంకేదైనా గానీ ఒక అవకాశం కోసమే కాంగ్రెస్ పార్టీలకు వెళ్లే అవకాశం ఉంది. సో కేకేతో పాటు కేశవరావుతో పాటు ఇంకా కొద్ది మంది వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నట్టు గడ్డం అరవింద్ కావచ్చు, తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, ఇట్లా జిల్లాల వారిగా కొద్ది మంది నాయకులను ఆయన తీసుకొని వెళ్లే అవకాశం ఉంది. సమకాలీకులు అంటే ఆయన ఏజ్ తో కొంత అనుబంధం ఉన్నటువంటి వారు, ఆయనతో సాన్నిహిత్యం ఉన్నటువంటి వారు వెళ్లే అవకాశం ఉంది. సో పార్టీ నుంచి వెళ్లిపోయే వారిని పెద్దగా ఆపే ప్రయత్నం అయితే కేసీఆర్ ఇంతవరకు చేయట్లేదు. సో వీళ్ళతో పాటు కొద్ది మంది వెళ్లే అవకాశం ఉంది. మధు, ముఖ్యంగా కేకేకి సంబంధించి ఎందుకంటే ఆయనకు ఒక క్యాడర్ ఉంది, అలాగే ఆ క్యాడర్తో బీఆర్ఎస్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో కేకే కనుక వెళ్ళిపోతే ఆ లోటుని భర్తీ చేయడం అనేది కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమాలోచనలు చేస్తోంది. ముఖ్యంగా కేకే దీనికి సంబంధించి అంటే పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకున్న తర్వాత ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి బీఆర్ఎస్ లో? అంటే కేశవరావు అనేటువంటి వ్యక్తి 2014 కంటే ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కి చేదోడు వాదోడుగా నిలిచారు. అప్పుడు కూడా ఆయన ప్రత్యక్షంగా ఉండకపోయినప్పటికీ కూడా ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల కదలికలు, ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి, అసలు తెలంగాణ ఉద్యమం ఇంకా పీక్స్ కి వెళ్లాలన్నా, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలన్నా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలనేటువంటి, ఎందుకంటే ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహితంగా ఉన్నారు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు కాంగ్రెస్ పార్టీకి. సో ఆయనకు ఉన్నటువంటి లాంగ్వేజ్ ప్లస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఢిల్లీలో చక్రం తిప్పగలిగారు. ఆ టైంలో కాస్త నేతలతో పరిచయం ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ సమయంలో కేసీఆర్ కి చేదోడు వాదోడుగా నిలిచారు. క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని పీక్స్ కి తీసుకెళ్తున్నటువంటి సమయంలో కేసీఆర్ కాంగ్రెస్ నాయకుల పైన ఒత్తిడి ఏ రకంగా చేయాలనేటువంటి సలహాలు, సూచనలు కేశవరావు అప్పుడు చేశారు. కాంగ్రెస్ మూవ్మెంట్, కాంగ్రెస్ కదలికలు ఢిల్లీలో, తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకులు చేస్తున్నటువంటి అడ్డుపడుతున్నటువంటి కొన్ని సందర్భాలను కేసీఆర్ కు తెలియజేశారు అనేటువంటిది వార్తా కథనాలు వినిపించాయి అప్పుడు. సో ఆ రకంగా హెల్ప్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేశవరావుకి అత్యంత పెద్దపీట వేశారు. పార్టీలో నెంబర్ 2 పొజిషన్ ఇచ్చారు. హరీష్ రావు, కేటీఆర్ ఉన్నప్పటికీ కూడా కేశవరావుకి ఆ పొజిషన్ ఇచ్చారు. సో ఇంత చేసినప్పటికీ కూడా ఈ మూమెంట్ లో కష్టకాలంలో కేవలం అధికారం పోయి 100 రోజులు దాటిన తర్వాతనే పార్టీ మారాలనేటువంటి కేశవరావు చేస్తున్నటువంటి ఆలోచన
కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు, అందుకే హెచ్చరించారు, వాగ్వాదం జరిగింది, మీ ఇష్టం అనేటువంటి చెప్పి వదిలేశారు. సో ఇప్పటికిప్పుడు కేశవరావు పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటమి చెందినప్పటి నుంచి కేశవరావు ఇంతవరకు తెరపైకి రాలేదు, ముందుకు రాలేదు, ఆయన ఎప్పుడు కూడా ఒక కామెంట్ కూడా చేయలేదు. పైగా ఇప్పుడు 3వ ప్లేస్ కి బీఆర్ఎస్ చేరుతుంది అనేటువంటిది ఒక నెగిటివ్ కామెంట్ చేసి పార్టీ పైన పోతున్నారు అనేటువంటి అసహనాన్ని, ఆగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తా ఉన్నారు. సో కేకే పోవడం వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏం లేదు బీఆర్ఎస్ అనేటువంటిది పార్టీ భావిస్తా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం కేశవరావు తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరుతానని కేసీఆర్ కు ఆయన చెప్పడంతో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ పై వ్యతిరేకత గురించి కూడా కేసీఆర్ కు కేకే చెప్పినట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3rd ప్లేస్ లో ఉంటుందంటూ కూడా కేసీఆర్ తో కేకే చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, కాళేశ్వరం ఇష్యూ, పార్టీ ఫిరాయింపులు, అలాగే పార్టీ ఓటమికి సంబంధించి కారణాలని కేసీఆర్ కు కేకే చెప్పినట్టుగా తెలుస్తోంది. పార్టీని పునర్నిర్మిద్దామంటూ కూడా కేకేకు కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ పై వ్యతిరేకత వస్తోందని, పార్టీలోనే ఉండాలంటూ కూడా కేసీఆర్ కోరినట్టుగా తెలుస్తోంది. అయినా పార్టీలో కొనసాగేందుకు కేకే అంగీకరించలేదు అనే మాట చాలా గట్టిగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నెల 30న కాంగ్రెస్ లో చేరబోతున్నానంటూ కూడా కేసీఆర్ కు కేకే చెప్పారు. 10 ఏళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ మారుతానంటే ప్రజలు గమనిస్తారు, సాకులు చెప్పొద్దంటూ కేకేపై కేసీఆర్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మీ ఆలోచన చాలా తప్పు, మీరే ఆలోచించుకోండి. పార్టీలో మీకేం తక్కువ చేశాను? 2 సార్లు రాజ్యసభకు పంపాను, పార్లమెంటరీ పార్టీ నేతను చేశా, కూతురికి మేయర్ పదవి ఇచ్చా అంటూ కూడా కేసీఆర్ కేకేకి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది? ఇప్పుడు కేకే కనుక పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతే ఆయనతో పాటు ఇంకెవరెవరు వెళుతారని ఒక డిస్కషన్ ఇప్పుడు తెరలేపిందనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కేకేతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు ఇంకొంతమంది కీలక నేతలు కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ కి భారీ కుదుపు కాబోతోందా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా కేకేకి సంబంధించి కేకే కనుక వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అనే ఒక డిస్కషన్ మాత్రం తెరలేచిందని చెప్పుకోవాలి.